ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారానికి వచ్చి రెండేళ్లు దాటింది. నేతల నుంచి ప్రజలకు మంచి కంటే చెడు ఎక్కువగా జరిగిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడే జాగ్రత్త పడకపోతే టీడీపీ ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు మరింతగా రెచ్చిపోయే అవకాశాలున్నాయని సీఎం చంద్రబాబు గుర్తించారు. దాంతో వారి పనితీరుపై ఆయన క్షేత్రస్థాయి సర్వేలు చేయిస్తున్నారు. 135 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో 75 మంది వరకు ప్రజాదరణ కోల్పోయారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అందుకే క్షుణ్ణంగా పరిశీలన జరిపి నిష్పక్షపాత సర్వే చేయాలని ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలను ఆదేశించారు. ఈ నెలాఖరుకు సర్వే నివేదికలు అమరావతి చేరతాయి. ఒక వారం ఆలస్యమైనా పర్వాలేదని, ఎక్కడా భేషజాలకు పోకుండా సర్వే నివేదిక ఇవ్వాలని టీడీపీ కేంద్ర కార్యాలయం ఆదేశించినట్లుగా చెబుతున్నారు. జూలై 2వ వారంలో జిల్లాల వారీగా ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. దారి తప్పుతున్న వారిని గట్టిగా హెచ్చరించడంతో పాటు పద్ధతి మారకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉండదని వారికి తెగేసి చెప్పబోతున్నారట. అదే ఇప్పుడు టెన్షన్ కు కారణమవుతోంది.